అందరికీ. మనమైతే పన్నీర్ రైస్ అయితే చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి అలసందల ఫ్రైడ్ రైస్ అయితే చూద్దాం. అలసందలు ముందే నానబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడైతే రైస్ చేసేసుకోవడానికి రైస్ కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే ట్రై చేయండి. పార్ట్ 3 అనమాట. ఇప్పుడు టమోటా 3 తీసుకున్నాను. నేను మిర్చి వచ్చేసి 2 తీసుకుంటున్నాను. ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను. ఎర్రగా ఉన్న టమోటాలు చూస్తే ఎంత బాగుంటాయో కదండి. ఇది వచ్చేసి 5 నిమిషాలలో అయిపోతుంది అనమాట. మనకి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, సరేనా? అయ్యో ఇది అలసందలది కదా, ఎలా ఉంటుందో ఏంటి అంటే అనుకోవద్దు, సరేనా? కొంచెం అయితే నెయ్యి వేస్తున్నా. నెయ్యి వేసిన తర్వాత ఒక ఇలాచి, ఒక చెక్క, లవంగ అన్నీ వేసేస్తున్నా. చూడండి, ఎక్కువ అయితే వేయొద్దండి, ఎందుకంటే పిల్లలు తినేది కదా మెయిన్, అందుకని, సరేనా? కొంచెం జీరా వేసేసి ఇప్పుడు బాగా ఫ్రై అయ్యేలా కలబెట్టేసేయాలన్నమాట. కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది మనకి. తర్వాత మిర్చి కట్ చేసుకున్న మిర్చి కూడా వేసేస్తున్నా. ఆనియన్స్ కూడా వేస్తున్నా. చూడండి, మీకు ఆల్రెడీ నేను ఆనియన్ చూపించా కదా. ఇప్పుడు కరివేపాకు అయితే వేస్తున్నా. కరివేపాకు అయితే చాలా మంచిది అనమాట. ఆడపిల్లలకైతే హెయిర్ కూడా చాలా లెంత్గా పెరుగుద్ది, చాలా హెల్దీ కూడా ఉంటుందండి. కళ్ళు కూడా కొంచెం మసకలు కూడా కనిపించకుండా ఉన్న పిల్లలకు కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు రోజులలో చాలా సెల్లులు చూస్తున్నారు కదా, అందుకు. తర్వాత ఒక చిన్నపాటి నిమ్మకాయ సైజు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలపెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నా. చూడండి, కొత్తిమీర కూడా బాగా ఒకసారి కలపెట్టేసి ఇప్పుడు టమోటా వేసేయాలి. టమోటా కూడా కలపెట్టేసేయాలి, అంటే మెల్ట్ ఇలా సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. టమోటా అయిపోయిందని అనమాట. ఇప్పుడు అలసందలు తీసుకొని మనం అలసందలు ముందే నానపెట్టానని చెప్పాను కదా. చూడండి, అలసందలు నానపెట్టక ముందు ఇలా ఉంటున్నాయి, నానపెట్టిన తర్వాత ఇలా అయితే అవుతున్నాయి. మనకు 1/2 కప్ వేసుకుంటే కప్పు ఫుల్గా అవుతాయి అన్నమాట. చూడండి, ఇలా అయితే అవ్వాలి, నానాలి. ఒక ఓవర్ నైట్ అయితే నానబెడితే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. నా మెనూలో ఇది ఖచ్చితంగా యాడ్ చేసుకున్నాను, మీ మెనూలో కూడా యాడ్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనం గరం మసాలా చెప్పాను కదండి, గరం మసాలా అని. ఇవి వచ్చేసి మిరియాల పొడి వేసేసిన తర్వాత 1 స్పూన్ వచ్చేసి కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసేసి బాగా కలపెట్టేసుకోవాలన్నమాట. మిక్సింగ్ అయిపోయిన తర్వాత మన అలసందలు ఉన్నాయి కదా నానబెట్టినవి, అవి మొత్తం ఇది ఇంత వేసేసి బాగా కలిపెట్టేసేయాలి. ఎంత బాగా అంటే మా ఆల్రెడీ మసాలా మొత్తం అలసంద కలిసేలాగా కలిపితే ఇంత టేస్ట్ ఉంటుందో, అసలు ఇంత బాగుంటుందో తెలుసా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా. చూడండి, కొంచెం కొత్తిమీర ఎక్కువనే వేస్తున్నానండి. మీరు కూడా కొత్తిమీర మీకు అవైలబుల్లో ఉంటే కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బియ్యం నానపోసి పెట్టుకున్నాం కదా, గ్లాస్కు 2 గ్లాసులు అనమాట. అలా వేసిన వాటర్ మొత్తం నేను దీంతోకి ఉంచేస్తున్నా. ఫస్టే ఉంచేసి ఒకసారి కలబెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకి కొంచెం కారం అలా ఎక్కువ వేయొద్దండి, పిల్లలు తినేది కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు వాటర్లో ఈ బియ్యం అయితే వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. చూడండి, కుక్కర్ మూత పెట్టేసి ఇంకా విజిల్ పెట్టేద్దాం. అసలు ఎంత బాగుందంటే ఎంతమంది, మా బావ కానీ మా పిల్లలు కానీ చాలా అంటే చాలా ఇష్టపడి తిన్నారండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, సరేనా? చూడండి, వావ్ ఎంత బాగుందో అంటే అంత బాగుంది. నిజంగా మా పిల్లలు అయితే చాలా బాగా నచ్చిందని చెప్పారు. అంటే ఫస్ట్ చూసి నాకు వద్దు అన్నారు, కానీ ఇప్పుడైతే హ్యాపీగా తినేస్తున్నారనమాట. వారం మొత్తంలో నాకైతే టెన్షనే లేదు. మీరు కూడా టెన్షన్ పడద్దు.